ప్రస్తుతం డబ్బు పలుకుబడి కుటుంబ నేపథ్యం ఉంటేనే రాజకీయాలు చేయాలనే ట్రెండ్ నడుస్తుందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మచ్చా శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల తనకున్న అవగాహనతో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. నేటి పరిస్థితుల్లో రాజకీయాలను డబ్బు పూర్తిగా శాసిస్తుందని, ఎలాంటి ఆర్థిక వనరులు పలుకుబడి లేకున్నా ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో పోటీ చేస్తున్నా అన్నారు. నమస్కారం, నేను మచ్చా శ్రీనివాస్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరిగింది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే డబ్బులుంటేనే రాజకీయం, డబ్బు లేకపోతే రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో నేను ఒక బహుజన బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా, ఒక పద్మశాలి బిడ్డగా ఈరోజు ఎమ్మెల్సీ బరిలో నిలవడం అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు 4 జిల్లాల్లో దాదాపు 3 లక్షల పైసలకు ఓటర్లు ఉన్నారు. వారందరినీ నేరుగా కలవలేము. నేను కాదు, నాతో పాటు బరిలో ఉన్నటువంటి అనేక మంది అభ్యర్థులు వాళ్ళు కూడా కలవలేరు. కాబట్టి మీ ద్వారా పట్టభద్రుల ఓటర్లందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. నా సీరియల్ నంబర్ వచ్చేసి 41వ నంబర్. 41వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను శాసన మండలికి పంపించాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేదు, కాదు, కూడదు, డబ్బులున్నోళ్ళే రాజకీయం చేయాలి, డబ్బుల చుట్టే రాజకీయం తిరుగుతుంది, డబ్బులుంటేనే రాజకీయం చేయాలి, పేదోడు రాజకీయానికి అక్కర్లేదు అనుకుంటే నా అట్లీస్ట్ 2వ ప్రాధాన్యత ఓటన్నా నాకు వేయాలని చెప్పి పట్టభద్రుల ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలు అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే పార్టీలకు సంబంధం లేనట్టే వాటి ఎన్నికలు. కానీ ఈరోజు శాసన మండలిని వారి రాజకీయ కార్యకలాపాలకు శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకున్నటువంటి సందర్భం పరిస్థితి. కాబట్టి పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను అనేక ఉద్యమాలు, అనేక జైలు జీవితాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, ఉద్యమ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అట్లాగే విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరుగుతుంది. కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల పట్టభద్రుల ఓటర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నన్ను ఆశీర్వదించి శాసన మండలికి కనుక పంపితే మీ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.